హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నాకు రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. 65 రోజులు 74 మ్యాచ్లు, ఐపీఎల్ 2025 షెడ్యూలు విడుదల, మార్చి 22న లీగ్ షురు, మే 25న ఫైనల్. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 మ్యాచ్లు, ఉప్పల్లో 9, విశాఖపట్నంలో 2 క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. అధికారులు ఒక్క తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నా. సమాజానికి ఇది మంచిది కాదు. ఐఏఎస్ అధికారులు మంచి చెడు చెప్పాలి. వారి పనితీరుపై ఏమాత్రం సంతృప్తిగా లేను. ఏసీ గదులకే పరిమితం అవుతున్నారు. ప్రజల వద్దకు వెళ్తేనే సమస్యలు తెలుస్తాయి. మాజీ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు. ప్రభుత్వ అధికారులు వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు మంచి చెడులపై సలహా చెప్పే విధంగా ఉండాలని, రాజకీయ నేతలు ఇస్తున్న ఆదేశాల్లో తప్పులను ఎత్తి చూపాలని అన్నారు. కానీ నేటి అధికారుల్లో ఈ వైఖరి కరువైందని, ఆయన ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామనే అధికారులను చూస్తున్నామని వ్యాఖ్యానించారు. సమాజానికి ఇది మంచిది కాదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అధికారుల వ్యవహార శైలి పట్ల తాము ఏమాత్రం సంతోషంగా లేము అన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏసీ గదుల నుంచి బయటికి రావడం మానేశారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణంలో చాలా వరకు ప్రతిపక్షంలోనే ఉన్నానని, అప్పట్లో జిల్లా కలెక్టర్లు మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ఆయా గ్రామాల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికీ తాను గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల కింద తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గురించి అక్కడ ప్రజలు గుర్తు చేస్తుంటారు అని చెప్పారు. దీనిని బట్టి నాటి అధికారులు ప్రజలతో మమేకమై పరిపాలన సాగించారని, ఇప్పటి అధికారులు ఏసీ గదుల నుంచి బయటికి రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇసుక రిచ్లలో ఇష్టారాజ్యం. ఆర్డర్ కాపీలు లేకున్నా లారీలో లోడింగ్, ఒక్కొక్క లారీలో 50 టన్నులకు పైగా, లారీకి 50,000 వరకు వసూలు. రిచ్ల్లోని లోడింగ్ కాంట్రాక్టర్లే ఈ సూత్రధారులు. లారీలను ఓఆర్ఆర్ చేర్చే బాధ్యత కూడా వారిదే. విజిలెన్స్, ఆర్డీఏ, పోలీస్ కనుసన్నలోనే ఈ తతంగం. బీఆర్ఎస్ హయాం నుంచి కొనసాగుతున్న ఈ దందా. ఆన్లైన్లో చూపని రీచ్ల్లోనూ విక్రయాలు. శివన్నగూడెం వెళ్లాల్సిన ఇసుక హైదరాబాద్కు లారీల జీపీఎస్ కార్లకు అమర్చి తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము. కొన్ని చోట్ల సన్న ఇసుక పేరిట అదనపు వసూలు. పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 గోపాలపూర్ ఇసుక రీచ్. సాధారణంగా ఇక్కడ ఎవరైనా లారీ యజమాని ఇసుక నింపుకోవాలంటే వెబ్సైట్లో బుక్ చేసుకుని డబ్బు చెల్లించి ఆర్డర్ కాపీ ఓఆర్డీ తీసుకోవాలి. కానీ ఈ రీచ్లో లోడింగ్ కాంట్రాక్టులదే ఇష్టారాజ్యం. ఎలాంటి ఓఆర్డీలు లేకుండానే ప్రతిరోజు రాత్రి 200 లారీలో ఇసుక నింపుతున్నారు. ఒక్కొక్క లారీకి 50,000 వరకు తీసుకుంటున్నారు. హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్కు చేరేదాకా తమదే బాధ్యత అని భరోసా ఇస్తారు. ఏకకాలంలో బయలుదేరే ఈ వాహనాలు ఉదయం 9 గంటలకల్లా ఔటర్కు చేరుతాయి. భారీ ఓవర్లోడ్తో వెళ్లే లారీలను ఆయా జిల్లాలోని ఆర్టీఏ, మైనింగ్, విజిలెన్స్ పోలీసులు ఇలా ఏ అధికారి కూడా ఆపే ధైర్యం చేయరంటే అక్రమ దందా ఏ తీరంలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి రాజధానికి చేరుకుని ఇసుక అడ్డాపై లారీని నిలిపాక ఆర్టీఏ అధికారులు తనిఖీ చేయకపోవడం వారికి బాగా కలిసి వస్తుంది. ఇదంతా ఒక్క రిచ్లో జరుగుతున్నది కాదు. పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 1, తాడిచెర్ల బ్లాక్లోని ఖమ్మంపల్లి, ఊడూరు, చెల్లూరుతో పాటు ములుగు జిల్లాలోని బోరే, నర్సాపూర్ ఇసుక రీచ్లో ఇలాంటి అక్రమాలు నికృతంగా సాగుతున్నాయి. ఉదాహరణకు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ఇసుక కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. అందులో పెద్దపల్లి జిల్లా తాడిచెర్ల బ్లాక్ 2లో గోపాలపూర్ ఇసుక రీచ్లోని 33 లారీల్లో నింపవలసిన 1110 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఆన్లైన్లో పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో లోడింగ్కు 100కు పైగా లారీలు బారులు తీరినట్టు అక్కడ లోడింగ్కు వెళ్లిన ఒక లారీ డ్రైవర్ ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఫోన్ చేసి వివరించారు. ఓఆర్డీలు లేని వాహనాలను కూడా లోడింగ్ చేస్తున్నారని వాపోయారు. ఇసుకను లోడింగ్ చేసుకోవడానికి గురువారం అర్ధరాత్రి తాను ఇసుక రీచ్కు చేరుకోగా శుక్రవారం సాయంత్రానికి లోడింగ్ పూర్తయిందని, ఈ విధంగా
రోజువారీగా టీఎస్ఎండిసిలో బుకింగ్ చేసే లారీలను ఇసుక రీచుల్లో లోడింగ్ చేసే వాహనాలకు భారీగా వ్యత్యాసం ఉంటుంది అని 12 టైర్ల లారీలో 26 టన్నులు, 14 టైర్ల లారీలో 32 టన్నులు, 16 టైర్ల లారీకి 35 టన్నులు మాత్రమే ఇసుక లోడింగ్ చేయాల్సి ఉండగా ఇష్టానుసారంగా ఒక్కొక్క లారీలో సామర్థ్యానికి మించి 50 టన్నులకు పైగా ఇసుక దందా చేస్తున్నారు అంటూ ఒక న్యూస్. గద్దార్ అవార్డులకు 10 కోట్లు 25-26 బడ్జెట్లో ప్రతిపాదన. సమాచార శాఖ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష. హైటెక్ కోర్టు అధునాతన సౌకర్యాలతో నా భూతో అనిపించేలాగా నిర్మాణం కానున్న నూతన హైకోర్టు భవన సముదాయం 2583 కోట్ల వ్యయంతో 100 ఎకరాల్లో 10 బ్లాకులు 36.52 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నమూనాలో ప్రవేశ ద్వారం 8.4 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తులో ప్రధాన కోర్టు భవనం. అడ్వకేట్ జనరల్ బ్లాక్ కూడా 6వ అంతస్తులోనే 35.530 చదరపు అడుగులో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా, 63 మంది జడ్జీల కోసం 2.67 లక్షల చదరపు అడుగుల్లో క్వార్టర్లు, జడ్జీల స్టాఫ్ కోసం 96.500 చదరపు అడుగుల్లో నివాసాల ఏర్పాటు, ఒకేసారి 2800 కార్లు నిలిపేలాగా పార్కింగ్ సదుపాయం, పచ్చదనానికి ప్రాధాన్యం, కోర్టు చుట్టూ మొక్కలు, మొత్తంగా 3 డిజైన్లు. ఆంధ్రజ్యోతి వద్ద ప్రాథమిక నమూనా మనం ఇది చూడొచ్చు. హైకోర్టు నూతన భవన సముదాయం అత్యంత విశాలంగా అధునాతనమైన సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా భవిష్యత్తు తరాలు అబ్బురపడే రీతిలో నిర్మాణం కానుంది. హైకోర్టు భవన నిర్మాణం తాలూకు ప్రాథమిక నమూనా ఇప్పటికే సిద్ధమైంది. దీని ప్రకారం నిర్మాణం సాకారమైతే కనుక నభూతో అనిపించేలాగా హైకోర్టు భవన సముదాయం కళ్ళకు కట్టనుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నిర్మాణం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో 850 కోట్ల మోసం. పెట్టుబడికి 45 రోజుల్లో 22% లాభమని ప్రచారం. 6,979 మంది నుంచి 1,700 కోట్ల సేకరణ. సగం చెల్లింపు, మిగతా సగం ఎగ్గొట్టిన నిర్వాహకులు. ఫాల్కన్ ఇన్వాయిస్కు చెందిన 2 అరెస్ట్. మీ పెట్టుబడి అధిక రాబడి అంటూ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడి పెట్టుబడిదారులకు 850 కోట్ల మేర ఎగ్గొట్టిన ఫాల్కస్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్కు చెందిన 2 సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ ప్రొడక్షన్ ఫోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు, ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్ఫామ్ బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలా. అమెరికా యుద్ధ విమానంలో అక్రమ వలసదారులు మళ్ళీ సంఖ్యలతోనే అంటూ ఒక న్యూస్. తీరు మార్చుకొని అమెరికా మలివిడతలోనూ 228 మంది భారతీయులకు సంఖ్యలు వేసి వెనక్కి పంపిన అగ్రరాజ్యం. తలపాగా కట్టుకోవడానికి అనుమతించలేదన్న సిక్కు వలసదారులు తీవ్రంగా ఖండించిన శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాల్సిందే అంటున్న రాహుల్ గాంధీ. కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ పార్టీల డిమాండ్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై విచారణ. కుంభమేళాకు అర్థం పర్థం ఉందా అంటున్న లాలు. శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టమని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫ్ రాష్ట్ర జనతాదళ్ ఆర్జేడీ పార్టీలు పేర్కొన్నాయి. తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఘటనలో రైల్వే శాఖ వైఫల్యం మరొకసారి బయట పడిందని రాహుల్ గాంధీ అన్నారు. అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయకుంటే కేంద్రమే ఆయనపై వేటు వేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనదే డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటన రైల్వే శాఖ మాకుమ్మడి వైఫల్యానికి నిదర్శనమని ఆఫ్ ఆరోపించింది. మహాకుంభమేళకు బయలుదేరిన ప్రయాణికులు తొక్కిసలాటలో చనిపోవడం బాధాకరమని ఢిల్లీ మాజీ సీఎం ఆఫ్ కన్వీనర్ కేజ్రీవాల్ అన్నారు. కాగా తొక్కిసలాట ఘటన దురదృష్టమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అసలు మహాకుంభమేళాకు అర్థం పర్థం ఏమైనా ఉందా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాపై లాలూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. లాలూ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మరొక పక్క తొక్కిసలాట ఘటనను
కన్విన్స్ చేసేందుకు కేంద్రం ప్రయత్నించిందని టీఎంసీ ఆరోపించింది. తొక్కిసలాట్లో 18 మంది మరణించారనే వార్త తన హృదయాన్ని కలిచివేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మహాకుంభమేళ వంటి కార్యక్రమాల కోసం మరింత పగడ్బందీగా ఏర్పాట్లు చేయవలసిన ఆవశ్యకత ఉందని వారు పేర్కొన్నారు. ప్రజల దృష్టి మరలించేందుకే 3 నెలలకొకసారి తెరపైకి కొత్త విషయం తీసుకొస్తున్నారు అంటున్న బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ముస్లింల ఓట్ల కోసమే వారిని బీసీ జాబితాలోకి తెచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది అంటూ విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏడాదిన్నర గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిలను మరల్చేందుకు 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారని రాజ్యసభ సభ్యుడు జాతీయ ఓబీసీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అరవింద్, హైదరాబాద్ ఎంపీ నగేష్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా, మూసీ ప్రక్షాళన, ఇప్పుడు బీసీ కులగణన పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ శాస్త్రీయబద్ధంగా కులగణన జరగాలన్నారు. కేవలం ఓట్ల కోసమే ముస్లింలను బీసీలలో చేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కులగణన బిల్లులు శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపుతామని చెప్తున్నారని, ఇచ్చిన హామీ ప్రకారం కేవలం బీసీల బిల్లును మాత్రమే కేంద్రానికి పంపాలని ఆయన సూచించారు. ముస్లింలను చేర్చి బీసీ బిల్లును ఎలా పంపుతారని, కేవలం బీసీల రిజర్వేషన్ల బిల్లును పంపితే కేంద్రంతో మాట్లాడి ఆమోదించేలా చేస్తామని, కులగణన పేరుతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇదివరకే డబ్బులు వృధా చేశారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం కులగణన పేరుతో 300 కోట్లు వృధా చేసింది అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అరువు తెచ్చుకునే పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిందని, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఎలాగో తమకు ఓట్లు వేయరని తెలిసి పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కులగణన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని, సీఎం హోదాలో కులాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఉత్తర తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసిందని, బీఆర్ఎస్ దుకాణం త్వరలో మూత పడుతుందని ఈ విలేకరుల సమావేశంలో అరవింద్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్యధిక అప్పులు చేసిన మీరా మమ్మల్ని అనేది అంటూ విమర్శలు చేస్తున్న కేటీఆర్. 125 లక్షల కోట్లు ఏం చేశారో మోదీ చెప్పాలి అంటున్న కేటీఆర్. నిర్మలా సీతారామన్కు కేటీఆర్ బహిరంగ లేఖ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే. దేశ చరిత్రలో అత్యధిక అప్పులు చేసిన మీరా అంటూ బీజేపీని విమర్శలు చేసిన కేటీఆర్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. అప్పులను మిగులు బడ్జెట్తో ముడిపెట్టడం సమంజసము కాదన్నారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. రాజ్యసభలో నిర్మలా చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోపడి చేసిన అప్పును తప్పుగా చూపించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు 70,000 కోట్ల అప్పు ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 10 ఏళ్ల తర్వాత కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే తెలంగాణను కాంగ్రెస్ అప్పచెప్పాం. చేసిన అప్పులతో ప్రజల దశాబ్దాల కష్టాలను తీర్చాం. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించాం అని ఆ లేఖలో కేటీఆర్ వెల్లడించారు. గడిచిన 10 ఏళ్లలో మోదీ సర్కార్ 125 లక్షల కోట్ల మేర అప్పు చేసిందని, దాంతో ఏం చేశారో చెప్పాలని నిర్మలా సీతారామన్ను నిలదీశారు. కేంద్రం చేసిన అప్పులన్నీ కార్పొరేట్ల లక్షల కోట్ల రుణాల మాఫీ కోసమేనని ఆరోపించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 50 లక్షల కోట్లు అప్పులు చేసిన మోదీ గడిచిన 10 ఏళ్లలో 125 లక్షల కోట్లు అప్పులు చేశారు. బీజేపీకి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదు అని కేటీఆర్ అన్నారు. అటు కేంద్ర బడ్జెట్లో, ఇటు రైల్వే కేటాయింపుల్లో బీజేపీ సవతి ప్రేమ కుంటపరుస్తుందని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరని, ఇక తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడడం దారుణమన్నారు. రాష్ట్రానికి మీరిచ్చే బహుమానం ఈ అవమానాలేనా అని కేటీఆర్ విమర్శలు చేశారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఇచ్చాం అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరొక 10 లక్షల కోట్లు రుణ సాయం. కేంద్ర మంత్రిగా ఏం చేశానో చర్చకు సిద్ధం.
నాసి రకం ఉక్కు వల్లే బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టడం లేదు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి 10 లక్షల కోట్లు తీసుకువచ్చానని, మరొక 10 లక్షల కోట్లు రుణాలను రాష్ట్రానికి ఇప్పించానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రిగా ఏమి చేయలేదని చెప్పే వాళ్ళు దమ్ముంటే బహిరంగ చర్చ పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ సవాల్ చేశారు. ఆదివారం హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 7,000 కోట్లతో రామగుండంలో యూరియా ఫ్యాక్టరీని ప్రారంభించాం, 816 కోట్లతో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాం, 1.35 లక్షల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారులను నిర్మించాం, మరొక 80,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి, ఓఆర్ఆర్ కోసం 7,500 కోట్లు వెచ్చించాం, ట్రైబల్ వర్సిటీ కోసం 1000 కోట్లు ఇచ్చాం. ఇలా 10 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులను కేంద్రం నిధులు ఇచ్చింది. బయ్యారంలో నాసి రకం ఉక్కు ఉండడం వల్లే ఫ్యాక్టరీ పెట్టలేకపోయాం. కేంద్ర ఫ్యాక్టరీ పెట్టకుంటే తామే పెడతామని 2018లో చెప్పిన కేసీఆర్ ఆ పని ఎందుకు చేయలేదో చెప్పాలని కిషన్ రెడ్డి అన్నారు. తప్పుల తడకగా కులగణన ఉంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణను బీజేపీ సమర్థిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో కులగణన చేయలేదని, కులగణన మొత్తం తప్పుల తడకగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ సంఘం కూడా కులగణను సమర్థించడం లేదని, బీసీలకు 42% రిజర్వేషన్లపై మొదట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో బీసీ గణన చేసి బీసీ సంఘాలను ఒప్పించి కేంద్రానికి బిల్లు పంపిస్తే దాని ఆమోదానికి ప్రధానిని ఒప్పిస్తామని తెలిపారు. మోదీ కులంపై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముందు రాహుల్ గాంధీ కులం చెప్పాలని కేంద్ర మంత్రి సవాల్ చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాడాం అంటున్న మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు ఆ చరిత్ర లేదు, కాంగ్రెస్కు దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సవాల్. నిరుద్యోగులు ఉద్యోగుల పక్షాన పోరాడి తాము లాఠీ దెబ్బలు తిన్నామని, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు నిరుద్యోగుల పక్షాన ఉద్యమాలు చేసిన చరిత్ర లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏనాడైనా నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేశారా అని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన బీజేపీ కార్యకర్తలపై నాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కేసులు పెట్టి వేధిస్తున్నాయని మండిపడ్డారు. తాము గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన పోరాడితే తమ మధ్య చేరి విధ్వంసం సృష్టించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారని వెల్లడించారు. ప్రతి నెల 1న ఉద్యోగులు ఉపాధ్యాయుల జీతాలు రావాలని పోరాడమని తెలిపారు. 317 జీవో దీక్ష చేస్తే తన కార్యాలయం గేట్లను గ్యాస్ కట్టర్లతో కోసారని తెలిపారు. తన ఆఫీసును జేసీబీతో కూల్చారని, కేసీఆర్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. అయినా కానీ నేను ఏనాడు భయపడలేదు, పోరాటాన్ని విరమించలేదని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి పనికి 14 నుంచి 18% కమిషన్ అడుగుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఎప్పటి వరకు అమలు చేస్తారో చెప్పాలని కేంద్ర మంత్రి అన్నారు. గ్యారంటీలు హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే సత్వరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. ఓటమి భయంతోనే సర్కారు వెనకడుగు వేస్తుందన్నారు. పంచాయతీలకు సర్పంచులు లేకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావన్న సంగతి తెలిసి కూడా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. అదేవిధంగా బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు అంటున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ కులగణనను చట్టబద్ధత కలిగిన సంస్థలతో చేయించి దానిని అసెంబ్లీలో చట్టం చేస్తే 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ బీజేపీ కార్యాలయంలో, భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనను విస్మరించి ఢిల్లీ పెద్దల మెప్పు పొందడానికి డబ్బు సంచులతో వెళ్లి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శ చేశారు. కవితను చూసి ఆ ముగ్గురు నేర్చుకోవాలి అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కులగణనపై కేసీఆర్, కేటీఆర్, హరీష్లది రాద్ధాంతం. 2 ఏళ్లలో శ్రీశైలం సొరంగ మార్గం పనులు పూర్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి.
కులగణనపై రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఎమ్మెల్సీ కవితను చూసి నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ ముగ్గురు కులగణనలో పాల్గొనలేదని, కవిత ఒక్కరే పాల్గొన్నారని చెప్పారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కులగణన సర్వేలో రాష్ట్రంలో 97% పాల్గొన్నారని, ప్రజలందరి కోరిక మేరకే మిగిలిన 3% మంది కోసం మళ్లీ సర్వే చేస్తామన్నారు. హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి మరొక మెట్టు ఎక్కుతుందని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ పనులు త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు నడుమ నిర్మిస్తున్న రేడియల్ రోడ్లతో తెలంగాణ రూపురేఖలు మారడంతో పాటు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. దశాబ్దాలుగా నల్గొండ జిల్లాలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు శ్రీశైలం టన్నెల్ బేరింగ్ మిషన్ పనులను ప్రారంభించాను. 2 ఏళ్లలో శ్రీశైలం సొరంగ మార్గం పనులను పూర్తి చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. చదువులు చెప్తాయి, ఓదార్స్తాయి. సరికొత్త ఏఐ టూల్స్ అందుబాటులోకి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఈ యుగం ఇప్పుడు నడుస్తున్నది. చేసే ప్రతి పనిలో ఏఐ వాడకం పెరిగిపోతున్నది. మారుమూల ప్రాంతాల్లో ఉన్నోళ్లకు తక్కువ ఖర్చుతోనే చదువులు చెప్పేందుకు, ప్రపంచాన్ని కనెక్ట్ చేసేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. అంతేకాదు, బ్రేకప్ అయిన వారు తాము ఒంటరి అయిపోయామన్న ఫీలింగ్స్ పోగొట్టుకునేందుకు కూడా ఏఐ తోడుగా నిలుస్తుంది అంటూ ఒక న్యూస్. బర్డ్ ఫ్లూతో భయం, చికెన్కు దూరం. మటన్ షాపుల్లో పెరుగుతున్న క్యూ. ఫిష్ మార్కెట్లలోనూ విపరీతమైన రద్దీ. ఇదే అదనుగా రేట్లు భారీగా పెంచేసిన మటన్ వ్యాపారులు. 1000 దాటిన కిలో మటన్, నాటుకోడి 500, చేపల రేట్లు కిలోకి 50 నుంచి 350 దాకా పెంపు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆదివారమైన గిరాకీ లేక చికెన్ షాపులు విలవిలబోయాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్స్తో చికెన్కు దూరంగా ఉన్న జనం మటన్, చేపలు, నాటుకోళ్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. దీంతో మటన్ షాపులు, చేపల మార్కెట్లు మాత్రం కలకలలాడాయి. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ రామ్నగర్లోని చేపల మార్కెట్కు జనం భారీగా తరలి వచ్చారు. సిటీలోని మటన్ షాపుల్లోనూ విపరీతమైన రద్దీ కనిపించింది. కొన్ని చోట్ల మధ్యాహ్నానికల్లా నో బోర్డులు కూడా పెట్టారు అంటూ ఒక న్యూస్. మార్చ్ 22 నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం. హైదరాబాద్లో 9 మ్యాచ్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ షెడ్యూల్లోనూ బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగా లీగ్ దేశవ్యాప్తంగా 13 వేదికల్లో మార్చి 22 నుంచి మే 25 వరకు జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్లో తొలి మ్యాచ్ జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో తమ మొదటి మ్యాచ్లో తలపడనుంది. గతేడాది సన్ రైజర్స్ రన్నర్-అప్గా నిలవడంతో ఈ సీజన్లో హైదరాబాద్కు 7 లీగ్ మ్యాచ్ల్లో పాటు క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ను కూడా కేటాయించారు. దీంతో ఈసారి ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్లు జరగనున్నాయి. పైసలు వేస్తారు, అకౌంటు ఖాళీ చేస్తారు. తక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఫోన్కు క్రెడిట్ అలర్ట్. ఈ మెసేజ్ చూసి యూపీఐ బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలో ఖాతాలోని డబ్బులు గయాబ్. డిపాజిట్ చేసిన మొత్తానికి చివర 0 చేర్చి అందిన కాడికి దోపిడీ. మెసేజ్ల రూపంలో యూపీఐ లింకులు క్లిక్ చేస్తే అంతే. యూపీఐలో అడ్డగోలుగా పెరుగుతున్న జంప్ డిపాజిట్ స్కామ్స్. సైబర్ నేరగాళ్లు మన అకౌంట్లో ఎంతో కొంత డబ్బు డిపాజిట్ చేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. డిపాజిట్ చేసిన మొత్తాన్ని 0 చేర్చి వందలకు, వేలకు, లక్షలుగా మార్చి కొట్టేస్తున్నారు. రిఫండ్ చేయకపోతే కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా యూపీఐ అడ్డాగా సాగుతున్న సైబర్ మోసాలను జంప్ డిపాజిట్ స్కామ్గా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ గుర్తించింది. పేమెంట్ గేట్వేస్, ఈ-కామర్స్, జాబ్ పోర్టల్స్ టార్గెట్గా జరుగుతున్న ఈ కొత్త తరహా మోసాల పట్ల అలర్ట్గా ఉండాలని ప్రజలకు సూచిస్తుంది. ఐఏఎస్లు ఇకనైనా మారండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. తప్పులను ఎంకరేజ్ చేయొద్దు అంటున్న సీఎం. కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటలేరు. ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమేకమయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? శంకరన్, శేషన్, మన్మోహన్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలి. నిబద్ధత కలిగిన ఆఫీసర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. యంగ్ సివిల్ సర్వెంట్లకు, రిటైర్డ్ ఆఫీసర్లతో సెమినార్లు నిర్వహిస్తామని సీఎం వెల్లడి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు.
రాహుల్ గాంధీ హిందువు ఎట్లయితాడు అంటున్న బండి సంజయ్. రాజీవ్ గాంధీ హిందువే కాదు, ఆయన తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ ఫార్సీ అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ముస్లింలను బీసీ జాబితాలో కలిసి పంపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడింది బీజేపీ అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజీవ్ గాంధీ హిందువే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ ఫార్సీ మతస్థుడని, పర్షియాకు చెందిన వాళ్ళ పూర్వీకులు ఇండియాకు వచ్చారని, ఫిరోజ్ జహంగీర్ ఖాన్ మతమే రాజీవ్ గాంధీకి వర్తిస్తుందన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా ముగింపు కార్యక్రమము పట్టణంలోని ఒక హోటల్లో నిర్వహించిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. తండ్రి కులమే కొడుకుకు వర్తిస్తుందని, రాజీవ్ గాంధీ హిందువు అయినందున ఆయన కుమారుడు రాహుల్ గాంధీ కూడా హిందువేనని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి కులం, మతం, జాతి, దేశం లేదని, కానీ మోదీ పక్కా ఇండియన్ అని బండి సంజయ్ అన్నారు. బీసీ కులగణన పేరుతో హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఒక వర్గానికి మతానికి కొమ్ము కాసేందుకు కాంగ్రెస్ నేతలు బీసీల జనాభా తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 10% ఉన్న ముస్లింలను బీసీల్లో కలిపారని, 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నా అందులో 10% ముస్లింలకే చెందుతాయంటున్నారు. మహారాష్ట్రలో మాదిరిగా మత మార్పుడు, లవ్ జిహాదులపై ఇక్కడ కూడా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీ జాబితాలో కలిపి కేంద్రానికి పంపితే ఆ జాబితాను కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ సేమ్ టు సేమ్ అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్పై 10 ఏళ్లకు వ్యతిరేకత వస్తే కాంగ్రెస్పై ఏడాదికే వచ్చిందని కామెంట్. స్థానిక ఎన్నికల్లోపే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని కిషన్ రెడ్డి వెల్లడి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్ ప్రభుత్వాలే. కేసీఆర్ కుటుంబం అంతా ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నదని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ బాటలోనే అప్పుల కుప్పలో నడుస్తున్నాడన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయడం లేదనే దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై 10 ఏళ్ల వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ సర్కారుపై ఏడాదికే వ్యతిరేక వచ్చిందని కామెంట్ చేశారు. బీఆర్ఎస్తో బీజేపీ కలిసిందని పనికి మాలినలో మాట్లాడుతున్నారని, గతంలో ఎవరితో ఎవరు పనిచేశారో గుర్తులేదా అని ప్రశ్నించారు. ఏపీ నీళ్లు ఎత్తుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించిన హరీష్ రావు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మౌనం ఎందుకు అంటున్న హరీష్. రోజుకు 10,000 క్యూసెక్కులో దోచేస్తున్న ఏపీ ఈ ఒక్క వాటర్ ఇయర్లోనే 646 టీఎంసీలు ఎత్తుకెళ్లిందని ఫైర్. ఏపీ జల దోపిడీకి పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణ జలాలను అడ్డు అదుపు లేకుండా ఏపీ దోసేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారన్నారు. సాగర్ కుడికాలువ నుంచి 3 నెలలుగా ఏపీ రోజుకు 10,000 క్యూసెక్లను తరలించుకుపోతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఈ ఒక్క వాటర్ ఇయర్లోనే ఏపీ 646 కోట్ల టీఎంసీల తరలించుకుపోయినా ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ సర్కారుకు పట్టవా అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు హరీష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేంద్ర బరగాల ఆధీనంలో ఉంది. వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తరలిస్తున్నదని, తెలంగాణ తాగునీటి అవసరాలకు శ్రీశైలం సాగర్ జలాశయాల్లో నిల్వ ఉంచాల్సిన కోటాను ఏపీకి తీసుకువెళ్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టైనా లేదు అన్నారు. శ్రీశైలం సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వ లేకున్నా పోతిరెడ్డిపాడు సాగర్ కుడికాలువ ద్వారా ఇప్పటికే ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తున్నదని, ఉమ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగంపై ఏటా కేఆర్ఎంబీ 3-మెన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలి, కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు 3-మెన్ కమిటీ మీటింగు పెట్టలేదు అని హరీష్ రావు విమర్శలు చేశారు. ఏడాదిలోనే పంటలను ఎండబెట్టింది అంటున్న కేటీఆర్. ఏపీ నీటిని దోచుకెళ్తున్న సర్కారు, బోర్డులో చలనం లేదు అంటున్న కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడిన రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అన్నింటినీ కాంగ్రెస్ సర్కారు గంగలో కలుపుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల నీటితో తాము బీడు భూములను సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే పంట పొలాలను ఎండబెట్టిందని ఆదివారం ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు.
గాలి మోటార్లో ఢిల్లీ ట్రిప్పులు కొడుతున్న సీఎంకు అన్నదాతల గోస ఏం తెలుస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ యథేచ్ఛగా కృష్ణా నీటిని తరలించుకుపోతున్న రాష్ట్ర సర్కారు కృష్ణా బోర్డు చోద్యం చూస్తున్నాయన్నారు. సాగర్, శ్రీశైలంలో నీళ్లు అడుగంటుతున్నా స్పందించడం లేదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత రాష్ట్రం మిగులు రాష్ట్రం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 50 లక్షల కోట్లు అప్పు చేస్తే 214 నుంచి 24 వరకు కేవలం 10 ఏళ్లలో 125 లక్షల కోట్లు అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదని కేటీఆర్ అన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి 70,000 కోట్ల అప్పు ఉందన్నారు. అలాగే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణకు మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్కు అప్పజెప్పామన్నారు. అప్పులను మిగులు బడ్జెట్తో ముడిపెట్టడం సమంజసం కాదు అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్కు బహిరంగ లేఖ రాసిన కేటీఆర్ చెన్నూరు నియోజకవర్గాన్ని నెంబర్ 1గా చేస్తా అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా చెన్నూరులో నిర్వహించిన ర్యాలీలో వివేక్ వెంకటస్వామి గాంధారి కిల్లా మైసమ్మ జాతర దర్బార్లో మాట్లాడుతున్న వివేక్ వెంకటస్వామి ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తా అంటున్న వివేక్ వెంకటస్వామి గిరిజన భవనానికి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 25 లక్షలు కేటాయిస్తామని వెల్లడి. గాంధారి జిల్లా మైసమ్మ జాతర సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి గిరిజన భవనానికి కావలసిన 7 గుంటల భూమి ఇచ్చేందుకు కృషి చేయడంతో పాటు తన ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి 25 లక్షలు కేటాయిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయం అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ. ఓపిక, నిబద్ధత, క్రమశిక్షణ గల కార్యకర్తలకే పదవులు. పిసిసి కార్యవర్గంలో యంగ్ బ్లడ్ ఉండాలనేదే సీఎం ఆలోచన. యూత్ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంపులో పిసిసి చీఫ్ వ్యాఖ్యలు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ ప్రపంచంలో బిగ్గెస్ట్ అండ్ క్రేజియెస్ట్ అని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం దొరకడం అదృష్టమన్నారు. పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంతమంది ఉన్నా యూత్ కాంగ్రెస్ కార్యకర్తల గుర్తింపు ఉంటుందన్నారు. నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హరిత ప్రేమికుడు కేసీఆర్ అంటున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటడమే ఆయనకు మనమిచ్చే పుట్టినరోజు కానుక. వృక్షార్చనతో కేసీఆర్కు బర్త్డే విషెస్ చెప్పిన కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరిత ప్రేమికుడని కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ప్రశంసలు చేశారు. హరితహారం కార్యక్రమం ద్వారా తన 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17ను పురస్కరించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షార్చనలో భాగంగా పంజగుట్టలోని జలగం వెంగళరావు పార్కులో 40 మంది కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్ కుమార్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు కేసీఆర్ బర్త్డే వేడుకలు. తెలంగాణ భవన్లో భారీగా ఏర్పాట్లు. కేసీఆర్ జీవిత రాజకీయ ప్రస్థానంతో కూడిన డాక్యుమెంటరీ ప్రదర్శన. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు. 71 కిలోల కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, అన్నదానం, మొక్కలు నాటడం ఏర్పాట్లను పరిశీలించిన తలసాని శ్రీనివాస యాదవ్. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చిత్రంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, తెలంగాణ భవన్ ఇన్ఛార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు మనం ఈ చిత్రంలో చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను సోమవారం అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస యాదవ్ చెప్పారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస యాదవ్ తెలియజేశారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ DT వెంకటస్వామి.